పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనం ఇప్పుడు ప్రజావాణి దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అనేది ఒకటి పెట్టారు. సో ప్రజలు వాళ్ళు ఏ సమస్యల మీద వచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ప్రజలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ సమస్య మీద వచ్చారు? మంకాల్ 1+2 1 2 వాళ్ళకి పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్, డబుల్ బెడ్రూమ్. దాన్ని అటు ఆ ఊర్లోకి వెళ్ళడానికి ఊరు వాళ్ళందరూ గొడవ చేశారు, మాకు కూడా ఇవ్వలేని చెప్పి. ఊరు వాళ్ళు అప్లికేషన్ పెట్టలేదు. వాళ్ళకి ఇమ్మంటే వారు ఊరు వాళ్ళు ఇవ్వరు కదా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సిస్టమే కదా, అది ఇవ్వలేదు. మేము వెళ్దామంటే ఊరు వాళ్ళు రాకుండా హైకోర్టులో కేసు చేశారు, మాకు ఇల్లు ఇవ్వలేదు. హైకోర్టు ఉంటే మనం ఎవరు మాట్లాడేటట్టు ఉండదు. హైకోర్టు జడ్జి గారు తీర్పు చెప్పేందుకు ఎవరు మాట్లాడారు, సీఎం కానీ పిఎం అనేది ఎవరన్నా సరే ఉన్న విషయం చెప్తారు. ఇప్పుడు మాకేంటే ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి చెప్తే ఏంటి మాకు ఎప్పుడు ఇస్తారు ఏమిటి, ఆ ఊరు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతారు. అందుకోసం మేము ఇక్కడికి వచ్చాం. అధికారులు ఏం చెప్పారు? అధికారులు ఏం చెప్పలేదు, ఇంకా ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం మాపిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇస్తున్నారు కదా, మరి అది ఇందిరమ్మ ఇళ్ళకి దీనికి సంబంధం లేదు. ఇందిరమ్మ ఇల్లు మొన్న అనౌన్స్మెంట్ చేశారు, అంతకుముందు మాకు 2 years అబోవ్ అయిపోయాయి. మేము అప్లికేషన్ ఎప్పుడు పెట్టాము, 5 years బిఫోర్ పెట్టాము. 5 years బిఫోర్ పెడతా సాక్షి అయింది. కంప్యూటర్లో లాటరీ టికెట్ తీశారు, మాకు అందరికీ వచ్చాయి. అందులో మేము కూడా ఉందాం. నేను మావిడి పేరు మీద, అంత లేడీస్ పేరు మీద ఉంది కాబట్టి మాకు పట్టాలు ఇచ్చారు. మరి ఐడియాలోకి వెళ్ళాలంటే కరెంట్ ప్రాబ్లం ఉంది, వాటర్ కనెక్షన్ పెట్టాలి. సరే ఓకే, మేము కూడా దాన్ని ఒప్పుకోం. ఇందులో ఊరు వాళ్ళు అయితే మా ఊరు వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది ఊరు వాళ్ళు బయటలో కూడా కేసు వేశారు. దాంతో ఇంకోటి కేసు ఏమొచ్చిందంటే పెద్ద కేసు, 80% ముస్లిమ్స్కి రాశారు. కోర్టు ఏం చేసింది, మళ్ళీ దాని తీర్పు 80% 50%, 50 ముస్లిమ్స్ 50 హిందూస్, సర్దార్జీ వగేరా అందరికి అట్లా హైకోర్టు తీర్పించింది. అది అయినప్పుడు మళ్ళీ ఆ ఊరు వాళ్ళు ఏం కేసు వేశారు కానీ మా ఊరు వాళ్ళకి ఇవ్వలేదు, మీరు వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అందరు ధనికునే చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఏమండి ఇస్తా అన్నమాట ఓకే. హైకోర్టు తీర్పు చెప్పండి, ఎవరేం చేస్తారు అక్కడ? ఇది హైకోర్టు తీర్పు వల్ల ఇక్కడ అయిపోయింది. అది ఇల్లు పెట్టుకున్నాం, ఫోటో తీసుకుని వెళ్ళారు. మరి అది అప్డేట్ అయిందా లేదా అనేది లేదు. L2లో చూపించడం అయితే మరి ఎన్నిసార్లు పెట్టాను. ఎవరో కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినా అప్పుడు రాలే, రాజశేఖర్ ఉన్నప్పుడు పెట్టినా అప్పుడు రాలే, మళ్ళీ ఇప్పుడు పెట్టాను. మరి ఇప్పుడు ఏమవుతుందో ఎవరు లేరు, నేను మా భర్త ఇద్దరం ఉన్నాం. మరి ఆ ఇద్దరికి ఒక ఇల్లు ఇస్తే గవర్నమెంట్ మేము ఉండడానికి బాగుంటుందని చూస్తున్నాం. ఏమంటున్నారు లోపల? ఏమన్నారు? లోపల అయితే ఏం లేదు, వస్తుందమ్మా అని అన్నారు. అంతా అడిగితే ఇంకేం చెప్పలేదు. ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు అమ్మా అని అంటున్నారు. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ లేదండి, ఆయనకి ఇప్పుడు రాయించాను. 2 సంవత్సరాల నుంచి లేదు. మాకు ఏం రాలేదు. ఒక్క గవర్నమెంట్ నుంచి అదే 1 రూపాయి లేదు మాకు. 2500 వస్తుందా? లేదు, 2500 రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఆయన్ని కూర్చోబెట్టి నేను పెంచుకుంటున్నాను అంతే. అదే 500 గ్యాస్, 500 గ్యాస్ లేదు, 1000 రూపాయలు బండ. మరి రేవంత్ గారు ఏం చేస్తారో అతని దయ, ఇంకా అందరిని మంచి ఏం చేయలేము మేము. 2500 అన్నారు, గ్యాస్ డబ్బులు వస్తాయి అన్నారు, ఏమీ పడతలేదు మాకు అసలు. ఉంటాకి ఇల్లు ఉందిలేండి మాకు. ఆయన పనికి వెళ్తలేదు, ఆయన పింఛనీ గురించి వచ్చాం మేము. మీకు వస్తుందా పెన్షన్? ఎవరికో ఒకరికే ఇస్తారంట కదా. ఇద్దరికి ఇస్తా అన్నారు కదా. లేదు, ఒకరికే అంటున్నారు. ఎలక్షన్ ముందు ఇద్దరికి ఇస్తా ఉన్నాడు. 22,500 వచ్చేద్దా, ఈ పింఛనీ వచ్చేద్దని చెప్పారు. ఇంకేముంది, మురిసిపోయి ఆయనకు ఓటు వేసేచ్చు. ఇప్పుడు ఇయ్యనంటున్నారా? ఇప్పుడు ఏమి ఇంకా రాయిందే రూపాయి కూడా రాదు మాకు. చెప్తా, ఏ ప్రాబ్లం మీద వచ్చింది? పొలం ప్రాబ్లం ఉంది. మాది 5 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల ఇద్దరికి సగం, ఒక్కొక్కరికి సగం చేసి ఇచ్చిళ్ళు. మా లంచం తిని నాది చేసి ఇవ్వమంటే నేను మాది మద్నూర్ మండలం, మేనూర్ గ్రామం, కామారెడ్డి డిస్టిక్. అయితే ఆయన ఏమంటున్నాడు, నేను చేసి అది సీఎం దగ్గర పోయి ఎక్కడికి పో, రేవంత్ సార్ రాసి ఇచ్చిండ్రు, మన మినిస్టర్ సార్ రాసి ఇచ్చిండ్రు, అవిసి రాసి ఇచ్చిండ్రు, వాళ్ళది ఒలిదివిదే నేను చెయ్య అని లంచం తింటున్నాడు. బాగా ఓళ్ళు పైసలు చాలా పని చేస్తున్నాడు. ఆయన ఎంఆర్ఓ ఆడియో ఇద్దరు 10 సంవత్సరాల మా అది బోధన్ ఎంఆర్ఓ మేనూరులో మద్దూరు మండలంలో ఉన్న డ్యూటీ. ఆయన చాలా శతాస్తున్నా. ఇప్పుడు తిరిగి ఇక్కడికి వెళ్ళి 5 లీటర్లు తీసుకుపోయినా ఆ లీటర్ అక్కడనే పెట్టేస్తున్నాడు.
పైసలు కావాలంటున్నాడు. మా వానికి చేసి చిన్నోనికి 2 ఎకరాలు, ఇంకా 2 ఎకరాలు నాకు రావాలి కదా చేసి నేను అని చెప్తున్నాను. ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఉంది, అది ఈ 10 సంవత్సరాలు తిన్నాడు వేరేవాడు. నేను కబ్జాలో నేనున్నా 10 సంవత్సరాలు ఉన్నా అంతే. లాస్ట్ చేసే పోలీసు వాళ్ళది ఉంది, డీజీపీ సార్ది. అలా అంటే అక్కడ పెట్టేసి నేను ఏం చేస్తా చేయని చెప్తున్నాడు. ఆయన బోధన అయినా ఉన్నాడు. ఓకే ఇచ్చిన డీజీ సార్ది ఉంది, కమిషనర్ సార్ది ఉంది, అక్కడ ఎస్పీ సార్ది ఉంది. ఏం చేస్తా చేయని చాలా ఇది చేస్తున్నాడు మాకు. ఆయనకు ట్రాన్స్పోర్ట్ చేసేయండి అని మాది ఇదే రేవంత్ రెడ్డి సార్కు నేను కోరుకుంటున్నా. ఉంది పాత పాస్బుక్ 2 తీసుకొని దింకపోయినాడు. పైసలు పట్ట పాస్బుక్ మా ఇల్లు పాత ఇల్లు కూలిపోయింది కదా మా నాయనది. అది తీసుకొని వెళ్ళిపోయి నిజామాబాద్ లో ఉంటున్నాడు. తీసుకొని వెళ్ళిపోయిన మా చిన్నోడు, మా అందరికైనా మా చిన్నోడు గనిపాష ఆయన పేరు. ఆయన తీసుకొని వెళ్ళిపోయిండు. ఇక ఆయనకు లంచం తిని ఆయన చేసుకున్నాడు. అది భూమి అక్కడ విడిచిపెట్టేసిండు. నేను ఆ భూమి మీద కబ్జా మీద 10 సంవత్సరాలు ఉన్నా. అంతా లాజ్ చేస్తున్నాడు. ఆర్డీఓ సార్కు ఇచ్చినాం. ఆర్డీఓ సార్ రాసిస్తే గడికి పంచనామా చేస్తున్నాడు. అక్కడనే ఆపేస్తున్నాం పైసలు తిని లంచం తిని. నేను ఆయన పని చేయకుంటే ఇప్పుడు అది మినిస్టర్ సార్ ఇచ్చిన లెటర్ ఉంది మొన్న, అది ఆయన పని చేయకుంటే నేను మందు తాగి కామెడీలా చచ్చిపోతా అని కోరుకుంటున్నాను. నేను ఎంత దూరంకి వెళ్ళి తిరిగి వస్తున్నా పని చేస్తలేడు. నిన్న సెక్రటరేట్ పోయి వచ్చిన కంప్లైంట్ ఇచ్చిన సెక్రటరేట్లా, సార్ దొరకలే. సరే అన్నాడు. ఈ బట్టి క్రమ సార్ది లెటర్ ఉంది, ఇక్కడ ఉంది రెడీ. ఆయన ఇస్తే చేయలే. ఈయనకు ఇంత చాలా పవర్ఫుల్ వచ్చింది. ఎంఆర్ఓ గిరిదావార్ వీళ్ళు ముగ్గురు చాలా సతాస్తున్నారు సార్. వాళ్ళు పని చేయకుంటే నేను ఈ నెల లోపల ఎప్పుడు మందు తాగి చచ్చిపోతా అంతే. సార్ రేవంత్ సార్కు రికమెండేషన్ నేను చేస్తున్నా. మా పని కావాలి, కాకుంటే నేను ఈ నెలలో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తున్నా అంతే. అన్న ఏ సమస్య మీద? సార్ మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా 2006 నుంచి. 2018లో బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది సార్. ఇన్ సర్వీస్లో చేసిన. యాక్చువల్గా అయితే ఇన్ సర్వీసర్లకు 6 మంత్లకు ప్రమోషన్ ఇవ్వాలని అంటున్నారు మా డిపార్ట్మెంట్లో కూడా. మరి 2018 నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్లు ఇస్తలేరు. 13 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా దీనికి సమాధానం ఇస్తలేరు. ఇంతకుముందు కూడా 2 సార్లు ప్రజా దర్బార్కి వచ్చిన, ఇది 2వ సారి రావడం. ఏమనంటే డైరెక్టర్ గారికి రాస్తున్నారు, డైరెక్టర్ గారు చూస్తామని పక్క పెడుతున్నారు. డైరెక్టర్ గారు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటారు. అసలు ఏవో ప్రమోషన్ ఇస్తలేరు. ఏమనంటే 2018 నుంచి సీనియర్ లిస్ట్ తయారు కలదు, ఇంతవరకు సీనియర్ లిస్ట్ లేదంటున్నారు. మీరు ఎవరు కలిసి ఇదే సమాధానం చెప్తున్నారు. కనీసం ఏవోలు అన్ని రకాల పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కనీసం ఒక చిన్న ప్రమోషన్ ఇస్తే వాళ్ళు సంతోషంగా పనిచేస్తారు, ఇంకా ముందుకు పోతారు. ప్రభుత్వానికి అండగా ఉండి అన్ని విధాల పనులు చేస్తున్నారనే కనీసం న్యాయం కూడా జరగట్లేదు. మరి ఇంకెక్కడ జరుగుతుందో న్యాయం తెలుస్తలేదు. పై అధికారులకు చేయలేదు? 13 సార్లు చెప్పిన మా పై అధికారులకు, 13 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. హైకోర్టు కూడా పోయినా ఇస్తామన్నారు. మల్టీ జోన్లో 8 పోస్టులు ఉన్నాయి, ఖాళీ 4 ప్రమోషన్కు ఉన్నాయని ఇస్తామన్నారు. అది కూడా అమలు చేయట్లేదు. ఇప్పుడు అది కూడా అమలు చేయక 3 సంవత్సరాలు దాటింది. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఇంత దూరం వచ్చినాం ఎండల. మరి ఏం చేద్దాం సార్? ఇక చెప్పండి మీరే. ప్రజాపాలన అందరికీ న్యాయం జరుగుతుంది అని అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, మరి మీకెందుకు చేయండి సార్? అందరికీ న్యాయమే చేయండి. మేము అర్థంటలేం కదా. మాకు కావాల్సింది 2018 నుంచి ఎవరు సీనియర్ లిస్టులో ఉన్నారో వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వండి. సీనియర్ లిస్ట్ తయారు చేయండి, తొందరగా తయారు చేయండి. ఎందుకు ఆపుతున్నారు, దేని వల్ల ఆపుతున్నారు కూడా చెప్తలేరు. ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇస్తాము అంటున్నారు. ఇన్ సర్వీస్లో గవర్నమెంట్ చదివించింది మమ్మల్ని. 2006లో జాయిన్ అయినా, ఇప్పటికి 20 సంవత్సరాల సర్వీస్ చేయబట్టి ఇంకో 50 ఏళ్ళకి ఇస్తారా? మరి సర్వీస్ అయిపోయినాకి ఇస్తారా, రిటైర్మెంట్ అయినాకి ఇస్తారా ప్రమోషన్? ఖాళీలు ఉన్నాయి అన్నాడు. ఆ ఖాళీలు ఉన్న వాడికి ఇస్తే మేము సంతోషపడతాం కదా. మరి దానికి ఎందుకు ఆపడం? క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు ఏం క్వాలిటీ ఇవ్వట్లేదు. ఏమనంటే సీనియర్ లిస్ట్ అంటున్నారు. ఈ 2300 మందికి ఎన్ని రోజులు ఇస్తారు సీనియర్ లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కదా డాటా. దాన్ని నొక్కండి, ఎవరు ఎప్పుడు జనం తెలుస్తుంది. ఆ ప్రమోషన్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇవ్వండి, ఎలిజిబుల్ లేని వాళ్ళకి అడుగుతలేం కదా. ప్రజావాణిలో ఏం చెప్పారు? ప్రజావాణిలో అదే చెప్పినా, నేను సీనియర్ లిస్ట్లో ఉన్నది నా పేరు, కనీసం ప్రమోషన్ ఇవ్వండి అంతే తప్ప నేను ఏం చెప్పలే. ప్రజావాణిలో అధికారులు ఏం చెప్పారు? అధికారులు ఇస్తామంటున్నారు సార్, ఎప్పుడు పోయినా ఇస్తామంటున్నారు. సీనియర్ లిస్ట్ కావాలంటున్నాడు. 2018 నుంచి ఇప్పటి వరకు సీనియర్ లిస్ట్ తయారు చేసి లేదు, మాకు ప్రమోషన్ కల్పించలేదు. మేము చెప్పేది ఒకటే, ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి ఇవ్వండి. 2018 నుంచి సీనియర్లు తీసుకోండి. ఎవరు ఎప్పుడు బీఎస్సీ ఏజ్ పాస్ అయినలో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మేము ఎక్కువేం అడుగుతలేం కదా సార్. మాకు ప్రమోషన్ ఇచ్చే వల్ల పెద్ద నష్టమే ఉండదు కదా. 1500 జీతం పెరుగుతుంది, కేడర్ పెరుగుతుంది. ఇంకా సంతోషంగా ముందు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించుకుంటే మేము కూడా ఉత్సాహంగా పనిచేస్తాం కదా. ఈ వయసు ఇంకొక 5-6 ఏళ్ళ రిటైర్మెంట్ అనేది ఇస్తారా మరి ప్రమోషన్? గత ప్రభుత్వం న్యాయం చేయలేదంటారు, ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుంది? ఆ ప్రభుత్వం అట్లే ఉన్నది సార్, ఈ ప్రభుత్వం కూడా అట్లే ఉన్నది. కనీసం ఏ వాళ్ళ ప్రమోషన్ పట్టించుకుంటే నాదలే లేడు. ఇది మరి ఏం చేద్దాం మీరు చెప్పండి. ఏ సమస్య మీద?
మేము డబుల్ బెడ్రూమ్ గురించి సంవత్సరం నుంచి వచ్చినాము. మాంకాల్ టూలా ఇక మాకేం ఇక్కడికి రామని చెప్పిండు, మేము వచ్చినాము ఇక్కడికి. ఇక మాకు డబుల్ బెడ్రూమ్ దొరకలే, దానివల్ల ఇక తిరుగుతూనే ఉన్నాం. ఇక అక్కడ పట్టాలు ఇచ్చిండు, పట్టాలు ఇచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అక్కడ ఎవరు కేసు ఇచ్చినని చెప్పిండు. తర్వాత మా కేసు నడుస్తున్నాయి, మీరు రండి అక్కడికి రండి ఇక్కడికి రండి అని పిలిపించినాం. మేము పోయినాం, ఇక ఇక్కడికి రమ్మని ఇక్కడికి వచ్చినాం. ఇక తిరుగుతూనే ఉన్నాం, మాకైతే ఏం దొరకలేదు ఇప్పటి వరకు. ఇక్కడ ఏమైతే అమ్మ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, పోయినాం, ఎవరు కలుస్తలేరు, ఎవరు బయట నుంచి పంపిస్తున్నారు. ఇక వాచ్మెన్ మేడం లేరు, తర్వాత రండి మా బయట నుంచి పంపిస్తున్నారు. దొరకలేదు. సవితారెడ్డి గారు వాళ్ళు ఇచ్చిండ్రు మాకే పట్టాలు, వాళ్ళు ఇంకా ఏం చేయలే, మాకేం దొరకలేదు. మాంకల్ టూలా అంటే గతంలో ఉన్న ప్రభుత్వం మీకు పట్టాలు ఇచ్చింది, మరి ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నారు? ఈ ప్రభుత్వం ఇక మాకైతే ఏం చెప్పలే కదా, మాకే తెలుస్తలేదు. ఎవరితో ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు, తర్వాత ఏం మాట్లాడలేస్తారు, ఉట్టిగా వస్తా అంటున్నారు. ఇక్కడికి రామని చెప్పినాక మేము వచ్చినాం, చాలా మంది వచ్చినాం ఇక్కడికి. మా వాళ్ళు ఇంకా వెనకాల వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇక అటువైపు వస్తున్నారు చూడండి. ఇక అందరూ మా వాళ్ళే ఆడవాళ్ళు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారో ఏమో. ఇక ఎప్పుడు తిరిగమని అప్పుడు తిరుగుతున్నాం ఉంటాం.